వాడు ఎట్ట దింపేస్తాడు? టికెట్ పెట్టుకుంటామని చెప్తున్నాం కదా. అసలు వీడియో తీసే ఆ బస్ వెనకాల వాడు అయిపోయినాడు. వాడు ఏంది టైం ఎంత? టైమా 6:20 వాడికి 6:20 టైము. ఇప్పుడు ఎక్కితే మేము ఎప్పుడు పోయేది ఊరికి? ఆడపిల్లలని చూడకుండా వదిలే. సరే మేము టికెట్ డబ్బులు కూడా ఇస్తామన్నాం. ఇప్పుడు ఆడి నుంచి మళ్ళీ బైక్ లో రావడం మాకు సరదానా? మాకా మరీ ఫ్రీ టికెట్ అని మరీ అంత నీచంగా చూడకూడదు మచ్చా. ఈ బస్ నెంబర్ చూసారు కదా, యాక్చువల్లీ ఇది తిరుపతి టు సత్యవేడి వెళ్ళే బస్. అండ్ మేము ఈ బస్ని ఎన్టీఆర్ సర్కిల్లో ఎక్కాం. ఎక్కేటప్పుడే కండక్టర్కి చెప్పాం మేము సత్యవేడిలో దిగాలంటే ఆయన కూడా ఎక్కించుకున్నాడు. ఆఫ్టర్ 1 కిలోమీటర్ వెళ్ళాక మీరు ఎక్కింది స్టాప్ కింద రాదు అనేసి నిర్దాక్షిణ్యంగా ఒక రోడ్లో దింపేశాడు. మేము ప్లీజ్ చేసి కూడా అడిగాం, అయినా అస్సలు వినకుండా దింపేశాడు. మేము ఏ రోడ్లో దిగాం, ఎక్కడున్నాం అసలు మాకేం తెలియలేదు. లైక్ వాళ్ళు ఆపిన ప్లేస్ ఎలాగుందంటే ఒకడు వచ్చి వస్తావా అని అడిగేసిపోతున్నాడు. ఆ టైంలో మాకేమైనా అయితే వాళ్ళు ఏమైనా రెస్పాన్స్ తీసుకుంటారా? మమ్మల్ని ఆ టైంలో ఆ ప్లేస్లో బస్సు ఎక్కించుకొని నిర్దాక్షిణ్యంగా మధ్యలో దింపేస్తే మేము ఎలా వెళ్తాం? మరి కొంచెమన్నా కామన్ సెన్స్ ఉండాలి. ఎంత ఫ్రీ బస్ అయినా, ఎంత ఆధార్ కార్డ్ పెట్టిపోతున్నా ఎవ్వరు ఇలా బిహేవ్ చేయరు. అండ్ మా ఇంట్లో వాళ్ళందరూ ఎంత భయపడ్డారంటే మేము ఇంటికి వెళ్ళే లోపల అరౌండ్ 9 అయ్యింది. ఆ టైంలో మాకేమైనా అయ్యి ఉంటే ఆ బస్ కండక్టర్ ఆర్ ఆ బస్ డ్రైవర్ ఎవరైనా రెస్పాన్స్ తీసుకుంటారా? అండ్ మాకు ఇలాగ జరిగినా మేమేం చేయలేకపోతున్నాం.